ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కెప్టెన్ల సమావేశం రద్దు. ఆ రెండు జట్లే కారణమట. పాకిస్తాన్ దుబాయ్ వేదికలలో ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం. ఓపెనింగ్ సెరమనీకి ముందు జరగాల్సిన కెప్టెన్ల సమావేశం రద్దయిందన్న క్రికెట్ పాకిస్తాన్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పాకిస్తాన్ కు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ల ఫోటోషూట్ ఈవెంట్ ను రద్దు చేసినట్లు పేర్కొన్న క్రికెట్ పాకిస్తాన్ దుబాయ్ వేదికలలో ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ సెరమనీకి ముందు జరగాల్సిన కెప్టెన్ల సమావేశం రద్దయిందని క్రికెట్ పాకిస్తాన్ తెలిపింది. తాజా నివేదిక ప్రకారం పలు జట్లు ఆలస్యంగా పాక్ కు వెళ్తుండటంతో కెప్టెన్ల ఈవెంట్ రద్దు చేసినట్లు సమాచారం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా పాకిస్తాన్ కు చేరుకుంటున్నాయని ఐసీసీ వర్గాలను ఉటంకిస్తూ క్రికెట్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్ లాహోర్ చేరుకోగా మరుసటి రోజు ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ల సమావేశం సాధ్యం కాదని రిపోర్టు పేర్కొంది. ఇక భారత్ తన మ్యాచ్లను దుబాయ్ లో ఆడనున్న విషయం తెలిసిందే. భారత గ్రూప్ లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. కాగా ఐసీసీతో కలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెరమనీని ఫిబ్రవరి 16న లాహోర్ లో నిర్వహించనుంది. పాక్ కివీస్ ఓపెనింగ్ మ్యాచ్ కు ముందు షెడ్యూల్ చేసిన ఈవెంట్ల జాబితాను చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆమోదించారని పీసీబీ వర్గాలు న్యూస్ ఏజెన్సీ పీటీఐకి తెలిపాయి. ఇక ఫిబ్రవరి 7న పునర్నిర్మించిన గడ్డాఫీ స్టేడియం ను పీసీబీ అధికారికంగా ప్రారంభించనుంది. దీనికి ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అలాగే ఫిబ్రవరి 11న అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వేడుకతో పీసీబీ కరాచీలో పునర్నిర్మించిన నేషనల్ స్టేడియం ను ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ లాహోర్ కు వెళ్తాడా లేదా అనేది ఐసీసీ, పీసీబీ ఇంకా ధృవీకరించలేదు. కానీ బీసీసీఐ మాత్రం భారత కెప్టెన్ ను పాకిస్తాన్ కు పంపించేందుకు సుముఖంగా లేదని ఇప్పటికే పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.